వరంగల్లో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు సీతారాం నాయక్ సిద్ధమయ్యారు. కిషన్ రెడ్డి ఆహ్వానంతో సీతారాం నాయక్ బీజేపీ గూటికి వెళ్లనున్నారు. దీంతో అనుచరులు కార్యకర్తలతో సీతారాం నాయక్ సమాలోచనలు చేశారు. మహబూబాబాద్ పార్లమెంట్ సీటు డిమాండ్ చేస్తున్న సీతారాం నాయక్ నేడో రేపో కాషాయ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. వరంగల్లో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు సీతారాం నాయక్ సిద్ధమయ్యారు. కిషన్ రెడ్డి ఆహ్వానంతో సీతారాం నాయక్ బీజేపీ గూటికి వెళ్లనున్నారు. దీంతో అనుచరులు కార్యకర్తలతో సీతారాం నాయక్ సమాలోచనలు చేశారు. మహబూబాబాద్ పార్లమెంటు సీటు డిమాండ్ చేస్తున్న సీతారాం నాయక్ నేడో రేపో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ పార్లమెంట్ ఆశిస్తున్నటువంటి సీతారాం నాయక్ బీఆర్ఎస్ వదిలి బీజేపీ కండువా కప్పుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయని చెప్పుకోవాలి. బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు మహబూబాబాద్ మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ సిద్ధమయ్యారు. నిన్న కిషన్ రెడ్డి వరంగల్ లో పర్యటించిన నేపథ్యంలో కిషన్ రెడ్డి నేరుగా పార్టీ నేతలతో కలిసి సీతారాం నాయక్ ఇంటికి వెళ్లి సాధారణంగా బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు మాజీ ఎంపీ సీతారాం నాయక్ తన కార్యకర్తలతో కావచ్చు వర్గీయులతో సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే మహబూబాబాద్ పార్లమెంటు సీట్ ను సీతారాం నాయక్ డిమాండ్ చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి 2014లో పోటీ చేసి గెలిచి 5 ఏళ్ల పాటు ఎంపీ కొనసాగి 2018లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరించి వేరే క్యాండిడేట్ కి ఇచ్చింది. అప్పటి నుంచి కూడా కొంచెం బీఆర్ఎస్ అధిష్టానంపై సీతారాం నాయక్ అసంతృప్తిగా ఉంటూ అటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఈ రోజు కానీ రేపు కానీ బీజేపీ పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతుందని తెలుస్తుంది. నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా నేను ఒక్కరినే నిర్ణయం తీసుకోవడానికి లేదు, పార్లమెంటు మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గంలో కార్యకర్తలు అభిమానులు వారందరితో మాట్లాడిన తర్వాతనే నిర్ణయం తీసుకున్న త్వరలోనే నా కార్యాచరణ నా రాజకీయ భవిష్యత్తు ప్రకటిస్తారని చెప్పేటువంటి పరిస్థితి కనబడుతుంది. నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర మంత్రి నుంచి గుర్తింపు లభించింది. వారు గౌరవించారు. గౌరవం ఉన్న చోటు నుంచే గౌరవం ఇచ్చిన చోటుకే వెళ్తానని ప్రకటించారు. ఆ ప్రకటనతో బీజేపీ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టుగా రాజకీయ వర్గాలు కావచ్చు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయనకి ఇప్పటికే మహబూబాబాద్ ఎంపీ టికెట్ కూడా బీజేపీ అధిష్టానం హామీ ఇచ్చినట్టు బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపుతుంటుంది. ఇప్పటికే మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బలరాం నాయక్ ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ మాలోత్ కవితను ప్రకటించింది. ఇటు బీజేపీ నుంచే ఇంకా అభ్యర్థిని ప్రకటించాల్సింది. ఈ నేపథ్యంలోనే మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా సీతారాం నాయక్ బరిలో ఉంచేందుకు సీతారాం నాయక్ ను బరిలో ఉంచి పోటీ చేసేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ రోజు గానీ రేపు గానీ బీజేపీ పార్టీలో చేరేందుకు సీతారాం నాయక్ సిద్ధమవుతున్నారు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.